వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు రిజల్ట్స్ కోసం అయితే అందరూ చాలా ఉత్కంఠగా అయితే చూస్తున్నారని అయితే చెప్పొచ్చు. ఈ రిజల్ట్స్ కోసం అని చాలామంది పందాలు అయితే కాస్తున్నారు. కొన్ని వేల కోట్లతో అయితే పందాలు కాయడం అయితే జరుగుతుంది. అంటే మేము గెలుస్తాం అన్నట్టుగా టీడీపీ తరపు కానీ లేకపోతే వైసీపీ తరపు కానీ చాలామంది కాస్తున్నారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే టీడీపీ కూటమి గెలుస్తుంది అని చాలామంది పందాలు కాస్తుంటే వైసీపీ వారు మాత్రం కొంతమంది ముందుకు రావట్లేదని అయితే తెలుస్తూ ఉంది. అంటే మేము పందాలు ఖాయమన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాని గురించి ఏం చెప్తారు మేము? అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ వాళ్ళ కదలికలు ఎక్కడా లేవు. ఎందుకంటే రోజా గుళ్ళు తిరుగుతున్నారు ఆవిడ. ఇప్పుడు గెలవటం కోసం ఆవిడ ఏదో ఎక్కని గుమ్మం దిగని గుమ్మం అన్నట్టుగా ఆవిడ ఎక్కని గుడి దిగని గుడి లేదు ఆవిడ. నిన్న కూడా వేరే ఏదో గుడికి వెళ్ళొచ్చింది ఆవిడ. అసలు తిరుమల అయితే మనం చెప్పక్కర్లేదు, ఆవిడ ప్రతిరోజు కూడా వెళ్తారేమో ఆవిడ. తర్వాత వల్లభనేని వంశీ గ్రీన్ కార్డు కోసం ఆయన వెళ్ళిపోయాడు అమెరికాకి. కొడాలి నాని డబ్బులు పోయాయి, హెల్త్ బాగాలేదు, ఆయన బాధల్లో ఆయన ఉన్నాడు. ఇంకా పిన్నెల్లి సోదరులు సరే గోడ దూకి పారిపోయారు. వాళ్ళు మళ్ళీ ఏ కేసులతో అరెస్ట్ చేస్తారని వాళ్ళ భయంలో వాళ్ళు ఉన్నారు, రోజు హైకోర్టు చుట్టూ తిరుగుతూ. తర్వాత ఇంకా మనం చెప్పుకోవాల్సింది అంబటి రాంబాబు గారికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఇంకా మన జగన్మోహన్ రెడ్డి గారు ముందే హ్యాపీగా విహారయాత్రకి వెళ్ళిపోయి అక్కడ ఏదో అవాకులు చవాకులు ఏవో ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పుకుంటున్నాడు. సో ఇంకా మిగిలింది కొద్దిమంది ముఖ్యమైన నేతలు తీసుకుంటే బొత్స కూడా ఏం మాట్లాడటం లేదు. సో మరి ఇప్పుడు అసలు ఈ పందాలు అసలు ఎలా ఉండేవంటేనండి, కోళ్ల పందాలని మించి అసలు కోళ్ల పందాలే చెప్పొద్దు మీకు. కోట్లలో బెట్టింగ్లు ఉంటాయి. ఆ కోళ్ళకి ఒక వాటిని పెంచే తీరే చాలా రాజసంగా ఉంటుంది. ఇప్పుడు అంతకు మించి అన్నట్టున్నాయి. ఇప్పుడు అంతకు మించి అని ఉండాలి అసలు. కానీ వైసీపీ నేతలు డీలా పడిపోయారు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఆయన వై నాట్ 175 అన్నాడు, 151 పైన వస్తాయన్నాడు. ఎలక్షన్ అయిన రోజు అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు వ్యక్తి అసలు కనిపించట్లేదు. ఆయన ప్రెస్ మీట్లో వినిపించట్లేదు ఆయన. మరి ఆయనకి ఏమైనా గొంతు నొప్పి వచ్చిందో మరి తలనొప్పి వచ్చిందో మనకి తెలియదు. ఆయనకి ఏ పోటు వచ్చిందో ఇప్పుడు తెలియాలి మనకి. ఎన్నికల పోట లేకపోతే ఓటమి పోట అది తెలుస్తుంది మనకి. సో అటువంటిది ఆయన వచ్చి ఎలక్షన్ అయిన రోజే 130 అన్నాడు ఆయన. మర్నాడు మళ్ళీ మాట మార్చాడు. సో వాళ్ళకి మొత్తం తెలుస్తోంది వాళ్ళకి ఇంటర్నల్గా చెప్పాలంటే. సో వాళ్ళకి ఏం చేయాలో దిక్కుతోచట్ల. ఈ స్థితిలో పందాలు ఏం కాస్తారు? ఓ పక్క డబ్బులు వాళ్ళు పోగొట్టుకున్నారు, కొంతమంది దాచేసుకున్నారు. ఈసారి అంతా రకరకాలుగా జరిగింది. ఇప్పుడు ఎప్పుడైనా కూడా పైవాడు తింటాడు కానీ కింద వాళ్ళకి ఎక్కువ ఇవ్వడు కదా. అందులో మనకి బిగినింగ్లోనే మనం విన్నాము, రోజా ఏదో ఎక్కడో కక్కుర్తి పడితే జగన్మోహన్ రెడ్డి పిలిచి తలవాచేలా చీవాట్లు పెట్టాడు, నువ్వెలా తింటావని అని మనం విన్నాం, మనకు తెలీదు. సో ఆయన ఎవరిని తిన్నివ్వడు, ఆయన బాగుండాలంతే. సో ఈ విధంగా చూసుకుంటే ఈరోజు వీళ్ళందరూ కూడా ఎలా బెట్టింగులు కాస్తారు, ఏం పెట్టి కాస్తారు? ఇప్పుడు వాళ్ళకి ఓ పక్క ఓటమి భయంతో ఉన్నప్పుడు, ఓటమి అంచున ఉన్నప్పుడు వాళ్ళు బెట్టింగులు కాయలేరు. ఇప్పుడు తెలుగుదేశం వైపే ప్రతి వాళ్ళు కాస్తున్నారు. మెజారిటీ ఎంత వస్తుంది అనే దాని మీద ఉంది తప్ప వీళ్ళు ఓడిపోతారని ఖచ్చితంగా తెలుసు. అందుకని తెలుగుదేశం వాళ్ళు ఓడిపోతారని ఎవరు బెట్టింగ్ పెట్టట్లా. వాళ్ళ మెజారిటీ ఎంత రావచ్చు గతంతో పోలిస్తే అన్న దాని మీదే వాళ్ళ దృష్టి ఉంది. తర్వాత పిఠాపురం ఇప్పుడు చాలా ముఖ్యం అందరికీ. పిఠాపురం కావచ్చు, కుప్పం కావచ్చు, పులివెందులు ముఖ్యంగా. ఇప్పుడు పులివెందులు ఎందుకు ఇంపార్టెంట్ అంటే గతంలో ఆయనకి 1,00,000 వస్తుందంటే 93,000 వచ్చింది 2019లో మెజారిటీ. సో ఈసారి అసలు కటాకటీగా వస్తాయా, కటాకటి బొటాబొటి మార్కులు అంటాం చూడండి, అట్లాగా ఆయనకి కట్ ఆఫ్ ఇదిలాగా కరెక్ట్గా ఎడ్జిలో వచ్చి నెగ్గుతాడా లేదా ఓడిపోతాడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంది ఆయన నెగ్గడం అనేది. కడప తీసుకుంటే కడప అంతకంటా ముఖ్యం. అవినాష్ రెడ్డి షర్మిల, ఎవరిద్దరిలో షర్మిలనే వస్తుందని చాలామందికి తెలుసు. ఇప్పుడు షర్మిల మీద బెట్టింగ్ పెడతారా, అవినాష్ రెడ్డి మీద బెట్టింగ్ పెట్టడానికి ఎవడు ముందుకు రాకపోవచ్చు. సో ఇలా ఒక్కొక్క నియోజకవర్గం మనం తీసుకుంటే వైసీపీ వాళ్ళు బెట్టింగులు కాదు కదా అసలు దరిదాపులకు వస్తున్నట్టుగా మనకి కనిపించట్లేదు. ఇదే 19లో అయితే అందరూ తెలుగుదేశం మీద పెట్టుంటారు, అప్పుడు ఎవరు వైసీపీ వస్తుందని అనుకోలేదు కదా. అదేదో కొన్ని కారణాంతరాల వల్ల వచ్చింది. ఈసారి ఎటువంటి కారణము లేకుండానే వీళ్ళు 5 ఏళ్ళు అనుభవించిన నరకం చాలని చెప్పి ప్రజలు ఇది తెలుగుదేశం కూటమికే వేద్దామని అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మంగళగిరి ఒకటి చాలా ఇంపార్టెంట్ అందరికీ. మంగళగిరిలో ఎట్టి పరిస్థితుల్లోనూ లోకేష్ గెలవడం అనేది వాళ్ళ వాదన. గెలిచి తీరుతాడు, మంచి మెజారిటీ వస్తుందనేది తెలుగుదేశం కూటమి వాదన. సో ఇట్లా ఒక్కొక్క నియోజకవర్గం తీసుకుంటే వైసీపీ వాళ్ళైతే ఓడిపోక తప్పదు. కాబట్టి వాళ్ళు బెట్టింగుల్లో కోట్లు పోగొట్టుకునే కంట
మనం నోరు మూసుకుని మనం ఉన్న దాంట్లో సంతృప్తి పడితే చాలు అనే ఒక ఉద్దేశంలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఇప్పుడు మీరందరూ ఇంతమంది పేర్లు చెప్పారు కదా, వాళ్ళందరూ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది కొడాలి నాని గారు. మాట్లాడితే చాలు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని భూతు పురాణమే అందుకుంటారు. అలాంటిది ఈరోజు ఆయన అస్వస్థత అని చెప్పేసి ఇంట్లో కూర్చోవడం వెనుక పరమార్థం ఏమంటారు? అంటే ఓడిపోతామనే భయంతో నోరు మూతపడిందా, లేకపోతే నిజంగానే కూర్చున్నారంటారా? 2 రకాలు. ఒకటి నోరు మూతపడడం, 2 హెల్త్ బాగాలేకపోవడం. హెల్త్ బాగాలేకపోవడానికి అందరం కూడా సానుభూతి చూపిస్తాం. మనకు అది మనం ఎవరైనా దాని గురించి మాట్లాడడం, ఎందుకంటే ఎవరికైనా ఆరోగ్యం ముఖ్యం, ఎవరైనా మంచిగా ఉండాలని కోరుకుంటాం కాబట్టి. కాకపోతే ఆయన నోరు మూతపడడానికి కారణం ఆయన ఫ్రెండే షాక్ ఇచ్చాడు, డబ్బులు తినేశాడు అని మనకు వచ్చింది. మీకు రాజకీయాల్లో ఇలాంటివి చాలా సహజం అండి. ఎన్టీఆర్ గారు చనిపోయాక లక్ష్మీపార్వతిని చాలామంది మోసం చేశారు, సూట్ కేసులంతా మాయమయ్యాయని మనం విన్నాం. అదేవిధంగా జయలలిత ఫ్రెండ్ శశికళ కూడా ఆ విధంగా చేసింది అని అంటారు. ఎన్నో అక్రమాలు చేసింది ఆవిడ, ఎన్నో సూట్ కేసులు మాయం చేసిందని. ఇదంతా కూడా రాజకీయాల్లో సహజం అన్నమాట. కాబట్టి కొడాలి నానికి హెల్త్ పక్కన పెడితే ఆయన నోరు మూతబడింది. 4వ తారీఖు శాశ్వతంగా రాజకీయాల్లో మూతబడుతుంది. మొత్తం అందరికీ అంబటి రాంబాబు కావచ్చు, ఈసారి ఇంట్లోంచే వాళ్ళకి సెగ పుట్టింది కాబట్టి ఒక్కొక్కరికి చాలామందికి ఆ వేడికి వీళ్ళందరూ కూడా తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. పొగ అనేది ఏ రకంగా వచ్చిందంటే మనకి సాంబ్రాణి పొగ కాదు ఇది, వీళ్ళకి అంటే రాజకీయాల్లోంచి బయటికి పంపించే పొగ ఇది. కాబట్టి అందరూ ఉక్కిరిబిక్కిరి అయిపోయి ఏం చెప్పాలో తెలియక, ఏం చేయాలో తెలియక, ఇప్పుడు వాళ్ళకి నడిపించే నాథుడు కూడా లేడు. ఒక జగన్మోహన్ రెడ్డి లేడు, సజ్జల్ లాంటి వాళ్ళు మాట్లాడటం లేదు. వీళ్ళు ఎక్కడికక్కడ ప్రజల దగ్గరికి వచ్చి, ప్రజల ముందుకు వచ్చి, మైక్ ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితుల్లో లేరు వాళ్ళు. ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు కళ్ళ కట్టినట్టు ఎప్పుడైతే అర్థమయ్యాయో, ఇప్పుడు మనం ఏం చెప్పినా కూడా అది నీటి మీద రాతల్లా ఉంటాయని వాళ్ళకి అర్థమైంది. ఎలాగో లక్ష్మీ పార్వతి గారి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ఆవిడ నిన్న చెప్పారు, నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కల్లోకి వచ్చి రేపు రిజల్ట్స్లో వైఎస్ జగనే గెలుస్తాడు, 9న వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తాడు, 10న వైజాగ్లోనే కాపురం పెడతారు అని చెప్పారు నాకు అని ఆవిడకి ఈయన కనపడి చెప్పారంట. మనం సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఇవాళ 28 ఏంటండి ఇవాళ ప్రాముఖ్యత, ఈరోజు ప్రాముఖ్యత చెప్పండి మీరు. ఎన్టీఆర్ గారి జయంతి రోజు ముందు రోజు ఎవరు కల్లోకి రావాలండి ఆవిడకి? ఎన్టీ రామారావు గారు రావాలా, లేకపోతే అపోజిషన్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి వస్తాడండి? అంటే ఎంత సిగ్గులేనితనమే ఆవిడ చెప్పటానికైనా ఆవిడ ఆలోచించుకోవాలి. నిజంగా ఆయన వచ్చాడనే అనుకుందామండి. నువ్వు పబ్లిక్కి చెప్తావా? అసలు నువ్వు వైఎస్ఆర్సీపీలో నీ పార్టీ విలీనం చేయడం ఎంత తప్పో ఆయన ఆత్మ ఇవాళ ఘోషిస్తుంది. ఎన్టీ రామారావు గారి ఆత్మ. ఎందుకంటే తెలుగు వాళ్ళ కోసం పాటుపడిన వ్యక్తి, తెలుగుకి ఒక ఏమనాలి గుర్తింపు తీసుకొచ్చి నందమూరి తారక రామారావు గారి బర్త్డే ముందు రోజు లక్ష్మీపార్వతి అన్న ఆవిడ అలా మాట్లాడటం అనేది సిగ్గుపడాల్సిన విషయం, మనందరం కూడా బాధపడాల్సిన విషయం. నీకు అపోజిషన్లో ఉన్న వ్యక్తి గెలుస్తాడని వాళ్ళ తండ్రి వచ్చి నీ కల్లో చెప్పాడా? కొడుక్కి చెప్పకుండా నీకు వచ్చి చెప్పాడా? నువ్వేంటని చెప్పాడు ఆయన? నువ్వెవరు అసలు? నువ్వు ఏం ఆశించి ఆ పార్టీలోకి వెళ్ళావు? నీకు నిజంగా నందమూరి తారక రామారావు గారి మీద అంత ప్రేమ ఉండుంటే నువ్వు ఈ రాజకీయ సన్యాసం తీసుకొని నువ్వు హ్యాపీగా పుస్తకాలు రాసుకుంటూ చదువుకుంటూ నువ్వు ఆయన పేరు నిలబెట్టి ఉండేదానివి. నీకు అక్కర్లేని రాజకీయాలు అవసరం. నీకు ఏదో ఒక పోస్ట్ ఇచ్చాడని, ఒక తెలుగు అకాడమీనా సంస్కృత అకాడమీకా దానికి అధ్యక్షురాలను చేశాడని నువ్వు పనికిమాలిన మాటలు మాట్లాడతావా? నీ కల్లో వచ్చాడు ఆయన. చెప్పేవాడికి చెవిడైతే వినేవాడికి వివేకం ఉండాలని మనం వినడానికి సిగ్గుతో చచ్చిపోవాలి, ఆవిడ కాదు. కాబట్టి అసలు లక్ష్మీపార్వతి గురించి మాట్లాడుకోవటం ఎంత అనవసరమో ఈరోజు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకుని ఆయన ఆత్మని ఘోష పెట్టడం చాలా తప్పండి. మనం అసలు అటువంటి విషయాలు మాట్లాడుకోవద్దు. అది ఆవిడ విఘ్నతకు వదిలేద్దాం మనం. ఆవిడ ఇంకా కొనసాగుతారా లేదు, ఇప్పటికైనా 4వ తారీఖు తర్వాత ఇంట్లో కూర్చుని ఆవిడ పుస్తకాలు చదువుకుంటారా, ఆవిడ ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా బెట్టింగుల జోలికి మాత్రం ఈసారి వైసీపీ వాళ్ళు వెళ్ళలేదు, వెళ్ళరు, వెళ్ళలేరండి, అంతే.